హలో, ఈ వీడియోలో మనం 18th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో 4-డే యెల్లో అలర్ట్ అనేది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది. సో రానున్న 4 డేస్ ఫుల్ థండర్ స్టార్మ్స్, రెయిన్, ఇంకా విండ్స్ అవన్నీ అవుతాయి అనేసి జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇష్యూ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేరళ గవర్నమెంట్ డీలేస్ రిలీజ్ ఆఫ్ హేమా ప్యానల్ రిపోర్ట్. సో మనకి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే సెక్షువల్ హెరాస్మెంట్ పైన, ఇంకా జెండర్ ఇన్ఈక్వాలిటీ పైన హేమా కమిటీ అనేది ఫామ్ అయింది. సో ఈ హేమా కమిటీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. కాకపోతే కేరళ గవర్నమెంట్ ఈ రిలీజ్ని, హేమా పటేల్ రిపోర్ట్ని డీలే చేసుకుంటూ వస్తుందన్నమాట. ఇంకా రిలీజ్ చేయనియలేదు కేరళ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్, ఎక్స్ప్లోర్ స్మార్ట్ ఫార్మింగ్. సో ఇక్కడ కేరళ సీఎం క్లైమేట్ చేంజ్ అనేది కేరళలో చాలా అవుతుంది. సో దానివల్ల తీవ్రమైన పరిణామాలు అయినాయి. ఆల్రెడీ మనకి వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, చాలామంది చనిపోయినారు. సో అట్లా ఇంకొకసారి కాకుండా అగ్రికల్చర్ అనేది మేజర్గా క్లైమేట్ చేంజ్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దానికి నార్మల్ అగ్రికల్చర్ కంటే స్మార్ట్ ఫార్మింగ్ యూజ్ చేసి కొంచెం క్లైమేట్ చేంజ్ని తగ్గియొచ్చు కదా అనేసి కేరళ సీఎం చెప్తాడు. నెక్స్ట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ మంకీ పాక్స్ యాజ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్. సో ఏమైంది అంటే ఆల్రెడీ ఆఫ్రికాలో మంకీ పాక్స్ అనేది మొత్తం విస్తరించిపోయింది. సో ఆఫ్రికా కంట్రీస్లోనే కాకుండా ఏషియా కంట్రీలకు కూడా ఎంటర్ అయింది. నిన్ననే మనం చూసుకున్నాం కదా, పాకిస్తాన్లో 3 కేసెస్ అనేవి వచ్చినాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది మంకీ పాక్స్ పైన. సో మంకీ పాక్స్ని ఎంపాక్స్ అని కూడా అంటారు. సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ పేజ్లో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా నీడ్స్ టు లిఫ్ట్ జాబ్ గ్రోత్ వయా రిఫార్మ్స్. సో రిఫార్మ్స్ చేస్తూనే జాబ్ గ్రోత్ని మనం చెయ్యొచ్చు. సో ఎట్లా అంటే, ఫస్ట్ థింగ్, ఉమెన్ వర్క్ ఫోర్స్ని యాడ్ చేయకుండా ఏ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాలేదు. స్పెషల్గా మనం US, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్ చూసుకుంటే, డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే ఉమెన్ వర్క్ ఫోర్స్ అనేది చాలా ఉంటుంది. సో ఈ ఉమెన్ వర్క్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడే ఆ కంట్రీ డెవలప్డ్ నేషన్ లాగా మారుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ సిస్టంలో డెప్త్ని ఇంకా క్వాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దానివల్లనే మనము ఎంప్లాయబుల్ వర్క్ ఫోర్స్ని మనం క్రియేట్ చేయొచ్చు అని ఉంది. నెక్స్ట్, ఇంపోర్ట్స్ పైన మనం ఎక్కువ డిపెండెంట్ అవుతున్నాం. సో ఇండియా ఇంపోర్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఎంప్లాయబిలిటీ దీనివల్ల కూడా అవుతుంది. సో మనం ఎక్కువ ఇంపోర్ట్స్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం ఇండస్ట్రీస్ అవి ఇవి లేవు కాబట్టి ఎక్కువ ఇంపోర్ట్ పైన బేస్ అయి ఉన్నాం. ఒకవేళ ఎంప్లాయబిలిటీ అనేది ఇండియాలో క్రియేట్ అయ్యి స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఉంటే మన ఇండియా నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచవచ్చు, ఇంపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇంపోర్ట్స్కి ఎంప్లాయబిలిటీకి కూడా లింక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విత్ మోర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ వర్క్ ఫోర్స్ తమిళనాడు స్ట్రగుల్స్ విత్ స్కిల్ గ్యాప్. సో ఏంది అంటే, గ్రాడ్యుయేట్ వర్క్ ఫోర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే స్కిల్స్ లేవు. సో స్కిల్ గ్యాప్ అనేది చాలా ఉంది. తమిళనాడులోనే కాదు, చాలా స్టేట్స్లో ఇప్పుడు ఫేస్ అవుతున్న ప్రాబ్లమ్ స్కిల్స్ లేవు, ఎక్స్పీరియన్స్ లేదు అనేసి. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావాలి స్పెషల్గా. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఫోకస్ హ్యాస్ బీన్ ఆన్ ఇంప్రూవింగ్ కేస్ డిటెక్షన్ అండ్ డయాగ్నోసిస్ ఆఫ్ పీపుల్ హూ కమ్ విత్ టీబీ. సో సిమ్టమ్స్ అండ్ ఇన్ ట్రీటింగ్ దెమ్. సో ఇక్కడ ఏంది అంటే, టీబీ సిమ్టమ్స్ వాటిని తొందరగా కనుక్కోవడము, అదంతా టీబీ సిమ్టమ్స్ అన్నీ ఫస్టే తెలుసుకోవడము, ఈ ప్రజలలో అవేర్నెస్ అనేది ఎక్కువ పెరిగింది కాబట్టి టీబీ అనేది గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఓవరాల్గా మనం టీబీని కంట్రోల్ చేసే స్టేజ్లో ఉన్నాము. సో ఇక్కడ ఏంది అంటే, కేస్ డిటెక్షన్ ఇంకా డయాగ్నోసిస్ అనేది అందుబాటులో ఉన్నాయి ప్రజలకి. అందుకే ఈ టీబీ సిమ్టమ్స్ అనేవి తక్కువైపోయినాయి. సో టీబీ కూడా తక్కువైపోయింది. సో దీనివల్ల ఏంటి అంటే, టీబీ వల్ల కలిగే డెత్స్ అనేవి తక్కువ అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకోగ్నసీ. సో ఇక్కడ అంటే యానిమల్స్, ఫార్మకోగ్నసీ అంటే స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ టానిక్స్ ఫర్ హెల్త్. ఓకే, సో యానిమల్స్ వాటంతటా అవి ఏ మొలకలు తింటే అవి హెల్తీగా ఉంటాయో వీటికి తెలుసు. స్పెషల్గా
ఈ కోతులు, రెయిన్‌డీర్స్, బియర్స్ ఇంకా కొన్ని బర్డ్స్ వేర్లు, ఆకులు, ఫ్రూట్స్ ఇవన్నీ తింటాయి. ఏవైతే వాటికి హెల్తీగా ఉంచుతాయో అవిటిని అట్లాంటి ఫుడ్‌ని ఈ జంతువులు యూజ్ చేస్తాయన్నమాట. డాగ్స్ గూడా వాటి ఇంటెస్టైన్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అవి గడ్డి తింటాయన్నమాట. ఒక టైప్ ఆఫ్ గడ్డి తింటాయి. సో, గడ్డి తిని వామిట్ చేసుకుంటాయి. సో దట్ స్టమక్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా అది చూసుకుంటది. అంటే ఏంది, ఈ యానిమల్స్‌ల వాటంతట అవి ట్రీట్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఉంటది. ఫర్ సపోజ్ మనకి ప్రెగ్నెంట్ లేమర్స్ ఉంటాయి. సో, లేమర్స్ అంటే సేమ్ ఉడత ఇంకా వుల్ఫ్ 2 మిక్స్ కాంబినేషన్ అనమాట లేమర్స్. సో, ఈ ప్రెగ్నెంట్ లేమర్స్ ఏంది అంటే అవి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ కోసం టామరిన్ లీవ్స్ తింటాయి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఎలిఫెంట్స్, స్పెషల్‌గా కెన్యాలో ఉండే ఈ ఎలిఫెంట్స్ బోరాంగినాసియే ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్‌ని తింటాయన్నమాట డెలివరీ టైంలో. నెక్స్ట్ వచ్చేసి గాయాలైనప్పుడు స్పెషల్‌గా సుమత్రన్ ఒరాంగుటన్, సో ఇదొక టైప్ ఆఫ్ చింపాంజీ. సో, ఇది గాయాలైనప్పుడు ఈ ఫైబ్రోరియా టింక్టోరియా, సో ఈ ప్లాంట్‌ని తీసుకొచ్చి వాటి రసం పిండి ఆ వూండ్ దగ్గర పెడతాయన్నమాట. సో, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మనం యానిమల్స్‌లో చూస్తున్నాం. స్పెషల్‌గా మన ఆయుర్వేద అనేది జంతువులను చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి అవేం మెడిసిన్స్, ఏం ప్లాంట్స్ తీసుకుంటున్నాయి అవి అబ్జర్వ్ చేసే ఆయుర్వేద ఇంకా వేరే హెల్త్ మెడిసిన్స్ అన్నీ డెవలప్ చేసినాం మనం. సో, జాండీస్‌కి కూడా ఒలియాండర్, గన్నేరు చెట్టు యూజ్ చేస్తారు. ఓకే. సో, ఇట్లా ఇవన్నీ మనం ఇప్పుడు యూజ్ చేసే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ యానిమల్స్‌ని చూసే మనం డెవలప్ చేసినామనమాట. నెక్స్ట్ వచ్చేసి జీబ్రా ఫిష్ యూజ్ సర్ప్రైజింగ్ స్ట్రాటజీ టు రీగ్రో స్పైనల్ కార్డ్. సో, జీబ్రా ఫిష్ గీతలు ఉంటుంది ఆ ఫిష్. సో, ఈ జీబ్రా ఫిష్ ఫుల్ హీలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. దానికి స్పైనల్ కార్డ్ మొత్తం దెబ్బతిన్నా కానీ అదంతట అది రికవరీ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఎట్లా అంటే దానికి స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ ఏంది అంటే స్పెషల్‌గా ఈ స్టెమ్ సెల్స్ ఏంది అంటే ఇట్లాంటి సెల్స్ చాలా ప్రొడ్యూస్ చేయగలుగుతాం అన్నమాట స్టెమ్ సెల్స్. సో, ఈ స్టెమ్ సెల్స్ కొత్త న్యూరాన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి జీబ్రా ఫిష్‌లో. సో, అందువల్ల జీబ్రా ఫిష్ స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నా కానీ మళ్ళా అది రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో లభించే స్టెమ్ సెల్స్ వల్ల. ఓకే. సో, దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ మన సైంటిస్టులు మన హెల్త్‌కి కూడా హ్యూమన్స్‌కి కూడా ఎట్లనైనా అడ్వాంటేజ్ చూపిస్తుందా అని రీసెర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ స్టడీ హీట్ వేవ్స్ అఫెక్ట్ అర్బన్ ట్రీస్ మోర్ దాన్ దేర్ రూరల్ కౌంటర్ పార్ట్. సో, అర్బన్ ఏరియాస్లో ఉన్న చెట్లని చూడండి, ఊర్లల్లో పెరిగే చెట్లని చూడండి. ఊర్లల్లో పెరిగే చెట్లు హెల్తీగా ఉంటాయి దాన్ అర్బన్ ఏరియాస్. సో, ఒక స్టడీ జరిగింది. ఈ స్టడీ ప్రకారం ఏంది అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న చెట్ల గ్రోత్ రేట్ అనేది తక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ కార్బన్ స్టోరేజ్ క్యాపబిలిటీస్ కూడా చెట్లల్లో ఎఫెక్ట్ పడుతుంది అనమాట, స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ ఎంపాక్స్ అ గ్లోబల్ ఎమర్జెన్సీ. సో, ఇందాక మంకీ పాక్స్ గురించి చదువుకున్నాం కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిక్లేర్ చేయాలి అని అనుకుంటుందని. సో, దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఎంపాక్స్ అన్న మంకీ పాక్స్ అన్న ఒకటే. సో, ఇదేంది అంటే రేర్ జూనోటిక్ డిజీజ్ అనమాట. ఈ జూనోటిక్ డిజీజ్ అంటే ఎప్పుడు అంటామంటే జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు దీనిని జూనోటిక్ డిసీజ్ అంటాం, ఏదైనా కానీ. ఓకే. సో, ఈ మంకీ పాక్స్ కూడా ఒక టైప్ ఆఫ్ జూనోటిక్ డిజీజ్. సో, ఇది స్పెషల్గా ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఈ మంకీ పాక్స్ దేని నుంచి వస్తుంది, దీని ఎగ్జాక్ట్ సోర్స్ అయితే తెలియదు కానీ బేసిక్గా అయితే స్క్విరిల్స్, మంకీస్ నుంచి మంకీ పాక్స్ అనేది వస్తుంది. దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే ర్యాషెస్ పడతాయి స్కిన్ పైన, బ్లిస్టర్స్ అంటే మనకి అమ్మవారు వచ్చినప్పుడు చిన్న చిన్న బాడీ మొత్తం కురుపులు అవుతుంది కదా, సేమ్ అట్లనే అనమాట. బ్లిస్టర్స్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్, ఇంకా ఫీవరు, సోర్ థ్రోట్, హెడ్ఏక్,
బ్యాక్ పెయిన్, మజిల్ ఏక్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పటివరకు మంకీ పాక్స్‌కి ట్రీట్మెంట్ అనేది కనుక్కోలేరు. కానీ ఇది యాస్ పర్ టైమ్ అదంతట అదే మెల్లమెల్లగా తక్కువైతా ఉంటది. సో, మనము దానిపైన చేతులు పెట్టకుండా నార్మల్‌గా కేర్ తీసుకుంటే మెల్లగా యాస్ పర్ టైమ్ మంకీ పాక్స్ కూడా దానంతట అదే క్యూర్ అయిపోతదనమాట.